హాయ్ నమస్తే అండి. లక్షలాది మంది ఎంతో ఇష్టంగా చూస్తూ, మేమిచ్చే చిన్న చిన్న చిట్కాలతో, సలహాలతో వారి వారి అనారోగ్యాన్ని దూరం చేసుకొని ఆరోగ్యవంతులవుతున్న నా ప్రేక్షకులకు నమస్కరిస్తూ, ఈరోజు ఈ ఛానల్ ద్వారా చక్కటి, అద్భుతం, అమృతం లాంటి ఒక ఔషధాన్ని మీ ముందుకు తెచ్చాను. ఈరోజు ప్రతి 3 నెలలకి మల విసర్జన కోసం సునామికి చూర్ణాన్ని, లేదా నీల తంగిడి ఆకు చూర్ణాన్ని, లేదా ఆముదాన్ని ప్రతి 3 నెలలకు ఒకసారి పొట్టలు శుభ్రం చేసుకోక రక్తం చెడిపోయి ఈ వాతం పిత్తంలో చేరి, ఈ పిత్తం కఫంలోకి చేరి బీపీ రైజ్ కావడం. ఎప్పుడైతే వాతం పిత్తంలోకి చేరిందా, వాతం పెరిగిందా, మీ కిడ్నీ లివర్లో ప్రాబ్లం వస్తుంది. వాతం పెరిగితే రక్తం చిక్కబడడం, ఆ రక్తం చిక్కబడిందంటే ఫిల్టర్ ఆగడం, ఫిల్టర్ ఆగిందంటే కిడ్నీ క్రియాటిన్ పెరగడం, డయాలసిస్. ఓకే. ఇక ఆ తర్వాత ఈ వాతం వెళ్ళి ఎప్పుడైతే పిత్తంలో చేరుతుందో మీ లివర్లో ప్రాబ్లం, సరిగ్గా అరగదు, లివర్ నుంచి వచ్చే సంకేతాలు మీ శరీరానికి చేరవు, మల విసర్జన జరగదు, లివర్ ప్రాబ్లం. ఇక ఈ పిత్తం కఫంలోకి చేరిందా, మతిమరుపు రావడం, కళ్ళు తిరగడం, బీపీ రైజ్ కావడం, ఏదన్నా పెడితే గుర్తుండదు, ఉంటా సీరియస్ కావడం, ఇవి వాత పిత్త కఫదోషాలు. వారి వారి స్థానంలో లేక వేరే స్థానాల్లోకి చేరితే వచ్చే అనారోగ్యమే వాత పిత్త కఫదోషాలు. ఎప్పుడైతే వారి వారి స్థానాల్లో మారిపోతాయో ఈ దరిద్ర రోగాలన్నీ వచ్చి మీ శరీరాలు అతలాకుతలంగా మారిపోతాయి. వీటి మనం చేయవలసింది ఏమి? ఎవరు అక్కడ ఉండాలా? వాతం ఎక్కడ ఉండాలది? కాలి బొట్టన వేలు నుంచి బొడ్డు వరకు ఈ ప్రదేశమే వాతాహారం. బొడ్డు నుంచి కంఠం వరకు, ఈ విశుద్ధ చక్రం వరకు, బొడ్డు నుంచి విశుద్ధ చక్రం వరకు ఉండేదే పిత్తం. ఈ విశుద్ధ చక్రం నుంచి కపాల మధ్య భాగం ఇక్కడికి ఉండేదే కఫం. ఇందులో వారి వారి స్థానాలు మారాయా ఈ శరీరం ఓం నమః శివాయ. ఇవన్నీ కాకూడదు. మన దేహం వజ్రంగా ఉండాలంటే ఏం చేయాలి? మనం ప్రతి 3 నెలలకు ఒకసారి మల విసర్జన చేసుకోవాలి. ఇలా చేసుకోకపోతే ఈ కీళ్ళు పట్టుకోవడం, కాళ్ళు నాయడం, నడాలు పట్టుకోవడం, కంటి మసకలు, నీరసించిపోవడం, కీళ్ళల్లో నొప్పి, దాబ నడిసే గస్స, ఈ కీళ్ళు కిటకిటలాడుతూ ఉంటాయి, గ్రీసింగ్ ప్రాబ్లం, ఈ సమస్యలని మనకెందుకు? ప్రకృతి మాత ప్రసాదించే అద్భుతమైన కొన్ని వస్తువులతో చెప్తాను. మీరు అలా ఔషధం అలా తయారు చేసుకోండి. వాటికి మనం ఏం చేయాలా? 100 గ్రాముల కరక్కాయ చూర్ణం పచారి కొట్లు దొరికేస్తాయి. 100 గ్రాముల కరక్కాయ చూర్ణం, 100 గ్రాముల సొంటి, 100 గ్రాముల బెల్లం, ఏది తాటి బెల్లం. పచారి కొట్టుకెళ్ళి, అయ్యా మా గురుగారు చెప్పారు, ఎస్కే గారు, 100 గ్రాముల సొంటి, 100 గ్రాముల బెల్లం, 100 గ్రాముల కరక్కాయ చూర్ణం, ఈ 3 తెచ్చుకొని దంచడమా, మిక్సీలో వేయడమా, ఈ యొక్క మిశ్రమాన్ని జల్లించుకొని ప్రతినిత్యము రాత్రి భోజనం చేసిన తర్వాత 1 స్పూన్ అలా గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని తాగామా, ఈ కీళ్ళతో వచ్చే సమస్యలు, రక్తం చెడిపోవడాలు, ఈ వాతపిత కఫదోషాల సమస్యలు అన్నీ మాయం. ఉదయం లేవగానే ఈ కరక్కాయ చేసే పని ఈ లివర్లో ఉండే సమస్యను దూరం చేసి, పెద్ద పేగుని అలా శుభ్రంగా చేసి మల విసర్జన చేయడంలో అద్భుతమైన పాత్ర పోషిస్తుంది ఈ కరక్కాయ. ఇక మోకాళ్ళల్లో గుజ్జు పెరగడానికి, దాబనడిసే గస్స లేకుండా చేయడానికి, ఊపిరితిత్తుల్లో ఉండే సమస్యను అలా దూరం చేయడానికి, జఠరాగ్ని పెంచి మంచి ఆకలిని సృష్టించడానికి దోహదపడుతుంది సొంటి. ఇక శరీరంలో ఈ నాలుకపైన రుచులని ఆస్వాదించి శరీరానికి ఎంతో అద్భుతమైన ఐరన్ సమకూర్చేదే బెల్లం. ఇంతకన్నా ఔషధం ఏముంటుంది? ఇలా అలవాటు చేసుకొని మీ అనుభవాన్ని స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది. ఏదైనా అవసరం అనిపిస్తే, నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలా కామెంట్లో తెలియజేస్తే, లేదా స్క్రీన్ పైన నాకు ఫోన్ చేసి గురుగారు ఈ యొక్క డిసీజ్ గురించి మీకు వీడియో చేయండి అంటే, ఆ వీడియోను చూసి వెతికి నా అనుభవంగా ప్రాక్టికల్గా చేసి నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. ఎస్కే రసూల్, అనంతపురం జిల్లా, ధర్మవరం. జై హింద్.